హాయ్ ఫ్రెండ్స్, పాలకూర ఫ్రై ఎట్లా చేయాలో మేము చూపిస్తున్నా. 2 స్పూన్ల టేబుల్ ఆయిల్, 3 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, 3 రెబ్బల కరివేపాకు, పోపులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. అవి మాడకుండా కలపండి. నేనైతే పాలకూర కడిగి నేను తీసుకున్నా. అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా అయితే ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. బాగా కలిపి ఆయిల్ పట్టేటట్టుగా మీరు చూసుకుని కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఒక 20 మినిట్స్ మూత పెట్టి తీయండి ఫ్రెండ్స్. నాకైతే ఇట్లా వచ్చింది. బాగా మిక్స్ చేసిన అడుగు పట్టకుండా చూసుకోండి ఫ్రెండ్స్, లేదా అడుగు పడుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా కలుపుతున్నాను కదా ఫ్రెండ్స్, ఆయిల్ పట్టేటట్టుగా చేయండి. వాటర్ అయితే అవసరం లేదు. చిటికెడు 1/2 స్పూను పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. అది వేసి బాగా మిక్స్ చేయండి పట్టే వరకు. నేనైతే ఈ విధంగా కలుపుతున్నా. సో మీరు బాగా పట్టేదాకా కలపండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నా. సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసిన ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేయండి అదంతా పట్టేసరికి. నేనైతే ఈ విధంగా కలిపినా కదా ఫ్రెండ్స్, వాటర్ అయితే అవసరం లేదు. సో ఇట్లా కలిపి ఆయిల్ అంతా పైకి తేలేలాగా మూత పెట్టి ఒక 10 మినిట్స్ లోపు తీయండి ఫ్రెండ్స్. 10 మినిట్స్కి ఇట్లాంటి మీకు కర్రీ అన్నది రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. కర్రీ నాకైతే ఇట్లా వచ్చింది. నేను మధ్యలో కలుపుతున్నా, మీరు కూడా అట్లానే కలపండి. నేను ఆయిల్ ఎక్కువ వేసిన, సో వాటర్ వేయలేదు. వాటర్ వేస్తే టేస్ట్ అన్నది పోద్ది. సో మీరు కూడా వాటర్ వేసుకోవద్దు. సో నేను ఆయిల్ ఎక్కువ వేసానని మీరు కామెంట్ చేయొద్దు. సో నా కర్రీ ఎట్లా వచ్చిందో మీరే టైప్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. సో నా కర్రీ అయితే రెడీ.